ఆర్మీ అనేది ఒక ఎమోషన్. దేశం కోసం ప్రాణాలు ఇచ్చేద్దామని వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఆర్మీకి వెళ్ళిపోతారు. అలాంటి ఆర్మీ పర్సన్ని మనం ఏమీ అనకూడదు. సంజనా గల్రాని గారు అనేశారు, ఓకేనా. ప్రొఫెషనల్ గురించి మాట్లాడకూడదు. నైట్ వచ్చిన ఎపిసోడ్లో ఆమె పవన్ కళ్యాణ్ ప్రొఫెషనల్ గురించి మాట్లాడింది. నాకైతే అస్సలు నచ్చలేదు, ఓకేనా. మన దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి వాళ్ళు ఆర్మీకి వెళ్తారు. ఆర్మీ వాళ్ళు చూస్తే ఎంత బాధపడతారా. ఎక్కడి నుంచి వచ్చావు, నీ ప్రొఫెషనల్ చూసుకో. ప్రొఫెషనల్ గురించి మీకెందుకు? మీకు బిగ్ బాస్ హౌస్లో తను మిమ్మల్ని నామినేట్ చేశాడు, ఏ పాయింట్లో నామినేట్ చేశాడు, ఏమి నచ్చలేదు, అంతవరకు మాట్లాడాలా, ఓకేనా. ప్రొఫెషనల్ గురించి మాట్లాడడం టూ బ్యాడ్. ఆ తర్వాత దువ్వాడ మాధురి గారు నచ్చారు స్వామి. సంజన గారు ప్రొఫెషనల్ గురించి మాట్లాడుతున్నప్పుడు, తనూజ గురించి మాట్లాడుతున్నప్పుడు దట్స్ ఎ పర్సనల్, వాటి గురించి మాట్లాడొద్దు అన్నారు. దువ్వాడ మాధురి గారు ఎంత నెగిటివ్ అయినా కానీ ఆమె ఏ రోజైనా పాజిటివ్గా ఉంటే పాజిటివ్ చెప్పేసేయాలా, ఓకేనా. బయట వాళ్ళు ఏమనుకున్నారు, ఎలా అనుకున్నారు మనకైతే అనవసరం, ఓకేనా. ఆ తర్వాత ఒక నేషనల్ టెలివిజన్ షోలో సంజన గారు తనూజ మీద బ్లేమ్స్ వేసేస్తుంది. లిటరలీ బ్లేమ్స్ అలా వదిలేస్తుంది, ఓకేనా. పవన్ కళ్యాణ్ తనూజకి ఫైట్ జరిగింది కదా, ఆ నామినేషన్స్ ఫైట్లో నువ్వు కావాలని తనూజని దూరం పెట్టావు, ఇప్పుడు ఆ అమ్మాయి నిన్ను దూరం పెట్టేసింది, నిఖిల్ నేయర్తో ఉంటుందిరా ఇప్పుడు అంటాం. ఒక నేషనల్ టెలివిజన్ షోలో ఒక ఆడపిల్ల గురించి, ఆడపిల్ల ఇంకో అమ్మాయితో ఉంటుందని సంజన గారు అనటం అయితే టూ బ్యాడ్. ఈమెకైతే అస్సాం టికెట్ ఇచ్చేసి పంపించేయాలి, ఓకేనా. ఇలా మాట్లాడితే అయితే కష్టం, ఓకేనా. ఆ తర్వాత ఇమాన్యుయల్, నీకేమైపోయిందా ఇమాన్యుయల్? చచ్చిపోయే మొక్కని బతికించాడు పవన్ కళ్యాణ్. ఎస్, బతికించాడు, తప్పే ఉంది, బతికించాడు, తప్పేమీ లేదు. నీలాగా ఫ్రెండ్ అని చెప్పేసి ఖచ్చితం అంత నరకలు ఆ మొక్కనే, ఓకేనా. నీరు పోసి బతికించాలని చూశాడు, నామినేట్ చేయలేదు, ఓకేనా. టూ గుడ్ అనిపించాడు పవన్ కళ్యాణ్, ఇప్పటికైనా కానీ టూ గుడ్ అని అనిపించాడయ్యా. ఆ తర్వాత తనూజ అండ్ ఇమాన్యుయల్ బాత్రూంలో గట్టిగా చేసుకుంటున్నారు కదా. నాకైతే ఇమాన్యుయల్ తేనె పూసిన కత్తెనయ్యా అనిపించింది. తనుజ కూడా మంచి పని చెప్పింది, నువ్వు తేనె పూసిన కత్తి లాంటోడు, స్వీట్ పాయిజన్ నువ్వు అంటే. అవును, నాకు నీ మీద పాయింట్స్ ఉన్నాయి, నామినేట్ చేస్తాను అంటుంది. నామినేట్ చేస్తాను అంటున్నాడు ఇమాన్యుయల్. బట్ తనుజ నాకు పాయింట్స్ ఉన్నా, నేను నామినేట్ చేయను, నా ఫ్రెండ్ చెప్తాను అంటుంది. అవసరం లేదు, నామినేట్ చేసుకో అన్నాడు. నాకైతే తనూజ ఇమాన్యుయల్ నామినేట్ చేశా కానీ అలాంటి తప్పు లేదని నాకు అనిపిస్తుంది, ఓకేనా. ఇప్పటి నుంచి తనూజ ఇమాన్యుయల్ నామినేట్ చేసినా నాకు ఏ తప్పు అనిపించదు. ఫ్రెండ్ అయ్యి ఎలా నామినేట్ చేసేది అన్నారు కదా, ఇమాన్యుయలే నామినేట్ చేయమన్నాడు కదా, ఇంకెందుకు నామినేట్ చేస్తే పోతాడు, అంతకుమించి ఇంకేముంది. స్వీట్ పాయిజన్ అయ్యా నాకు అనిపించింది. మీలో ఎంతమందికి ఇమాన్యుయల్ డబల్ ఫేస్ డబల్ గేమ్ అనిపిస్తుంది? ఇక్కడ మమ్మీ కొడుకు ఈరోజు డబల్ ఫేస్, వాళ్ళ ఫేస్లు అయితే ఊడిపోయినాయి, వాళ్ళ మాస్క్లు అయితే చిరిగిపోయినాయి. పవన్ కళ్యాణ్ అండ్ తనూజ కొట్టిన ఒకే ఒక దెబ్బకి ఇద్దరు ఫేస్లు అయితే ఈరోజు రివీల్ అయిపోయినాయా. నేను అనుకుంటున్నాను మీలో ఎంతమందికి వాళ్ళిద్దరు ఫేస్ రివీల్ చేశారయ్యా వీళ్ళిద్దరూ అనిపిస్తే మామ ఖచ్చితంగా ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్.